నిశ్చలత్వాన్ని ఎలా సాధన చేయాలి, మనం నిశ్చలంగా ఉన్న పక్కవాడు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, మన సాధన తీవ్రత పెరిగినప్పుడు ప్రాపంచ జీవితంలో నుంచి డిస్కనెక్ట్ అవుతుంది, దాన్ని ఎలా దాటాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాం. చివరిదా చూడండి. నిశ్చలత్వపు సాధన పితామహ పత్రి గారికి, ఈ ప్రపంచంలో నిశ్చలత్వాన్ని బోధించిన అందరి మాస్టర్స్కి, నిశ్చల జీవితంలో ఉండి నిశ్చల తత్వంలో ఉండి తమ జీవితాన్ని అద్భుతంగా గడిపిన దివ్యమైన యోగులందరికీ నమస్కారాలు, ఆత్మప్రణామాలు. సో ఈరోజు మనం నిశ్చలత్వ సాధన అంటే ఏంటి, అసలు నిశ్చలత్వం అంటే ఏంటి, అదంతా మనం తెలుసుకుందాం. ముందుగా నిశ్చలత్వం అంటే ఏంటి, ఇది చెప్పాలంటే నాకు ఈ ప్రాసెస్ ఇదంతా స్టడీ చేసి దీన్ని మొదలు పెట్టడానికి నాకు ఒక కథ ఇన్స్పైర్ అయింది. ఆ కథ ఏంటంటే, ఒక ఊర్లో ఒక ఋషి ఉంటాడు. ఆయన మోక్షం తీసుకునే సాధన అదే నిశ్చలత్వంగా ఉంటూ, ఎటువంటి ఎమోషన్ బ్యాలెన్స్ లేకుండా నిశ్చలంగా ఉంటూ, ఎటువంటి కదలిక లేకుండా, ఎటువంటి అంటే అవసరమైనప్పుడు ఉంటాయి, తన కంట్రోల్లో తను ఉంటూ మళ్ళా నోట్ చేసుకునే పాయింట్, తన మనసు తన ఆధీనంలో ఉంచుకుంటూ సాధన చేస్తూ ఉన్నాడు. ఇలా నిశ్చలంగా కూర్చున్నాడు అనమాట. కూర్చున్నప్పుడు అడవిలో ఒక జింక పరిగెట్టుకు వస్తాయి. ఆ జింక ఆయన ముందు నుంచి ఇలా చెంగుమని దూకి అటు వెళ్ళిపోతుంది. ఆయన వెనకే ఒక వేటగాడు వస్తాడు. వేటగాడు వచ్చి ఈయన చూస్తాడు. అయ్యా జింక ఎట్టిపోయింది అంటాడు. ఈయన మాట్లాడాడు, ఎందుకంటే నిశ్చలత్వంలో ఉన్నాడు కదా, పైగా మౌన సాధనలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, అలా నిశ్చలంగానే ఉంటాడు, ఏమాత్రం ఆన్సర్ ఇవ్వడు, అలా నిశ్చలంగానే ఉంటాడు. అది శిల్పమా అన్నట్లు ఉంటాడు అనమాట. కానీ ఆయనకు తెలియకుండానే ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే ఆయన కళ్ళు ఎలా ఉంటాయి అంటే అటు చూస్తాడు అనమాట. అంటే జింక వెళ్ళిన వైపు కళ్ళుని ఇలా టర్న్ చేస్తాడు ఒక నానో సెకండ్లో. సో ఆ వేటగాడు అటు వెళ్ళిపోయి ఆ జింకను చంపి మొత్తం మీద వెళ్ళిపోతాడు ఆ జింకను పట్టుకొని. సరే, మొత్తం మీద ఇతను సాధన పూర్తవుతుంది. కొంతకాలం తర్వాత ఇతనికి మోక్షం వస్తుంది, పైలోకాలకు వెళ్తాడు. పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్తారంటే, నీకు మోక్షం ఇవ్వాలంటే అప్పుడే కుదరదు అంటారు. ఎందుకండి అంటే ఆయన స్కాన్ చేస్తారనమాట, పైలోకాల్లో స్కాన్ చేస్తారు మనల్ని. నీ నిశ్చలత్వం అద్భుతంగా ఉంది, నువ్వు చేసిన సాధనలు అద్భుతంగా ఉన్నాయి, కానీ నీ దగ్గర నీ అకౌంట్లో ఒక జింక చావుకి కారకుడు అయ్యావు అని ఉందండి అంటారు. అనగానే షాక్ తింటాడు. అదేంటి, నిన్న పుట్టుబుద్ధి జరిగాక ఏ జంతువుని చంపలేదు, నేను ఎలా కారణమయ్యాను అంటాడు. మీరు ఆ రోజు వేటగాడు వచ్చినప్పుడు మీరు ఇట్టా అన్నారు, ఇట్టా అని ఎందుకు అన్నారు అని అడుగుతారు. అంటే నీ కళ్ళు నీ మాట వినట్లేదా అంటారు. అంటే చూడండి, ఇది సాధనలో పరాకాష్ఠ స్థితికి వెళ్ళిన వాళ్ళకి, మామూలు వాళ్ళకి కాదు. మాటైతే మనం రోజు బోల్డ్ అంటాం, ఇట్టా అంటానే ఉంటాం, మనకే ఆ కాన్సెప్ట్ కాదు. అంటే నేను ఇది ఒక కథను ఇన్స్పైర్గా తీసుకున్నాను అనమాట ఈ సాధన స్టార్ట్ చేయడానికి. ఇందులో అతను ఏం చెప్తాడంటే, నువ్వు నీ కళ్ళు నీ మాట ఎందుకు వెళ్ళలేదు అంటాడు. అయ్యో నేను అనుకోకుండా అన్నానండి. అనుకోకుండా ఎందుకు అన్నావు అంటే, నీవు ఇంకా పరిపక్వతకు రాలేదు నాయన, ఫస్ట్ అన్నిట్లో వచ్చావు, ఒక చిన్న మార్కుతో నీకు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఇంకొకసారి పోరండి అని పంపిస్తారు. ఇదండి, అర్థమైంది కదా. అంటే ఇక మన సంగతి ఏంటి, రోజుకు ఒకసారి గంగా వెర్రెలెత్తుతుంటాం, నేలకు తలకాయ బాద్దలు కొట్టేసుకుంటాం, అరుపుస్తుంటాం, కోపంతో చింపేసుకుంటాం. అంటే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉండకూడదు. అంటే ఉండాలి, నిశ్చలత్వంలో ఉండాలి. నువ్వు అనుకుంటే ఉండాలి, నువ్వు అనుకుంటేనే అరవాలి, నువ్వు అనుకుంటేనే కత్తి దుయ్యాలి, నువ్వు అనుకుంటేనే అగ్నిలా మండాలి, నువ్వు అనుకుంటేనే శీతలంలా మారిపోవాలి, నువ్వు అనుకుంటేనే ప్రేమ పుట్టాలి, నువ్వు అనుకుంటేనే నోరు మాట్లాడాలి, నువ్వు అనుకుంటేనే కళ్ళు చూడాలి. అంతెందుకు, నీ పంచేంద్రియాలు నువ్వు అనుకుంటే కదలాలి. ఇది పంచేంద్రియ గోపాలుడు అంటారు. మీరు ఎప్పుడైనా చూసారు లేదో, మాది నెల్లూరులో సాయి తపోవనం ఉంది, అందులో నేను పెట్టాను. అది ఒక కృష్ణుడు ఇలా ఫ్లూట్ ఉంటాడు, 5 గోవులు ఉంటాయి చుట్టూతా కూర్చొని ఉంటాయి అనమాట. ఈ 5 గోవులు అంటే పంచేంద్రియాలు. ఫ్లూట్ వదలడం అంటే శ్వాస. ఎప్పుడైతే నీ శ్వాస మీద నియంత్రణ, నీ మనసు మీద నీకు నియంత్రణ వచ్చిందో అప్పుడు ఆ గోవులన్నీ నీ మాట అంటాయి, పంచేంద్రియాలు నీ మాట అంటాయి అని దాని అర్థం. సో మనం కూడా అది సాధన చేయాలి మిత్రులారు. ఈ రోజు కాకపోతే ఏదో రోజు మనం ఈ నిశ్చలత్వంలోకి చేరుకోవాలి. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్, రకరకాల పేర్లు దీనికి, ఎమోషనల్ బ్యాలెన్స్, ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్సీ, ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి, కానీ అన్నిటికీ తెలుగులో చక్కటి పేరు ఉంది, నిశ్చలత్వం. ఎంత అందమైన పేరండి ఇది. నాకు భగవద్గీతలో కృష్ణుడు వాడతాడు ఈ పదాన్ని. వాయు ప్రసారము లేని చోట దీపము వలె యోగి నిశ్చలంగా ఉండవలేను అంటాడు.
వాయు ప్రసారము లేని చోట దీపం వలె. అంటే గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందండి? ఇలా గీత కొట్టినట్టు ఉంటుంది, అటు ఇలా రెపరెప అందరూ ఇలా ఉంటుంది అనమాట. వాయు ప్రసారం లేని చోట దీపం వల్ల యోగి ఇలా నిశ్చలంగా ఉండవలేను అంటాడు కదా. అలాగా మనము నిశ్చలంగా ఉండాలి. అంటే నిశ్చలంగా ఉండడం అంటే ఏంటంటే ఏం చేయకూడదా, ఎప్పుడు ఇలాగా ఉండాలంటే కాదు. నీ ఇన్నర్ నిశ్చలంగా ఉండి అవుటర్ నువ్వు అన్ని యాక్టివిటీస్ చేయాలి. అవుటర్లో నువ్వు నార్మల్గా ఉండాలి. అవుటర్లో నువ్వు అసలు ఎలా ఉండాలో అలా ఉండాలి. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏదో అందులో ఉండాలి, బట్ నువ్వు మాత్రం నిశ్చలంగా ఉండాలి. నిశ్చలత్వం రావాలి అంటే ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళు ఫస్ట్ మెట్టు నిశ్చలత్వంలోకి ఎంటర్ అవుతారు. కానీ కళ్ళు తెరిచిన తర్వాత, కళ్ళు మూసినప్పుడు ఇదిగో శ్వాసను గమనిస్తూ 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 అనేక ఆలోచనలు వస్తూ పోతా ఉంటే నిశ్చలత్వంలోకి వస్తాం. బాగుంది. ఆ తర్వాత ఏమవుతుంది? అందుకని మనం నిశ్చలత్వ సాధన ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి. చేయడానికి నేను మీకు 7 పాయింట్స్ చెప్తా. ముఖ్యంగా ఈరోజు చెప్పబోయే పాయింట్స్లో నిశ్చలత్వాన్ని ఎలా సాధన చేయాలి, మనం నిశ్చలంగా ఉన్న పక్కవాడు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, మన నిశ్చలత్వాన్ని మనం నిరంతరం ఎలా కాపాడుకోవాలి. అది పట్టుకోవడం ఒక ఎత్తు అయితే కాపాడుకోవడం 2 ఎత్తు. అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైనది, మన సాధన తీవ్రత పెరిగినప్పుడు ప్రాపంచ జీవితంలో నుంచి డిస్కనెక్ట్ అవుతాం. ఇది కూడా ఉందండి. అంటే మీరు నిశ్చలత్వ సాధన చేసే కొద్ది ప్రాపంచిక జీవితం ఆసక్తి తగ్గిపోద్ది. దాన్ని ఎలా దాటాలి? ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 నిమిషాలకి 3 ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. 2 నిమిషాలకి 3. ఇంకా మీరు ఊహించండి ఎంతమంది చనిపోతున్నారో. మనం ఊహించినంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందులో 80% చిన్నపిల్లలు, టీనేజర్స్. అంటే ఎంత బాధాకరం అండి ఇది. కనుక వీటి కారణం ఏంటంటే ఆ నిశ్చలత్వం లేకపోవడమే. అందుకని నిశ్చలత్వ సాధన చేయడానికి నేను 7 మార్గాలు చెప్తాను మీకు. మార్గాలు 1, నెంబర్ 1, ప్రకృతిలో నిశ్చలత్వాన్ని గమనించండి. ప్రతిరోజు మీ యొక్క దినచర్యలో ప్రథమ భాగం ఏంటంటే 20 నిమిషాలు ప్రకృతిలో ఉన్న నిశ్చలత్వాన్ని గమనించాలి. ప్రకృతిలో నిశ్చలత్వం అంటే ఏంటి చెప్తాను. మీరు పొద్దున్నే లేచి డాబా మీద కూర్చోండి. డాబా మీద ఆ ప్రకృతిని గమనిస్తూ కూర్చోండి. ఆ పక్షులు ఎగురుతూ ఉంటాయి, తర్వాత చెట్లు కదులుతూ ఉంటాయి, అన్నీ నిశ్చలంగానే ఉన్నాయి. హడావుడు లేదు, ఏ కంగారు లేదు, వాటి పనే చేస్తున్నాయి. చాలా నిశ్చలంగా ఉంటుంది అనమాట. నిశ్చలత్వానికి 2 ప్రకృతిని గమనించాలి. మీకు 2 పోస్టర్స్ చెప్తాను ఇప్పుడు, 2 పిక్చర్స్ చెప్తాను. పిక్చర్ నెంబర్ 1, అందులో ఒక పక్షి చాలా ప్రశాంతంగా హాయిగా కూర్చొని ఉంది. ఒక పక్షి వెన్నెల, పండు వెన్నెల, లేకపోతే చాలా పీస్ ఆఫ్ సైలెన్స్, అక్కడ ఇంత డిస్టర్బెన్స్ కూడా లేదు. అది పక్షి అలా కూర్చొని ఉంది. ఓకే అండి, అది ఒకటి. 2వ పిక్చర్లో ఒక పక్షి ఓరుమనే పెద్ద జలపాతం పడుతుంది. దాని పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మ మీద చిన్న పక్షి గూడు కట్టుకుంది. ఆ గూట్లో తన పిల్లలతో ఒక పక్షి ఉంది. ఆ గాలికి ఆ హోరు చప్పుడుకి ఇలా ఊగుతూ ఉంది. ఆ తుప్పర దాని మీద పడుతుంది. అయినా అది ఇలా నిశ్చలంగా కళ్ళు మూసుకొని ఉంది. ఈ రెండిట్లో ఏది నిశ్చలత్వంలో ఉందో చెప్పగలరా మీరు అంటే, మనం సాధారణంగా మొదటి పిక్చర్లోనే సైలెన్స్ ఉందండి, మొదటి పిక్చర్లో గందరగోళం లేదండి, ప్రశాంతంగా ఉందండి, సో అందులో అదే నిశ్చలత్వం అంటారు. కాదు. 2వదే నిశ్చలత్వం. అంటే సరికాని పరిస్థితుల్లో కూడా, గందరగోళాల మధ్య కూడా, భయంకరమైన సౌండ్స్ మధ్యలో కూడా మీరు నిశ్చలత్వంలో ఉండడమే నిశ్చలత్వ సాధన. అర్థమైందండి? ఇది ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. అంటే అక్కడ ఏమైనా జరుగుతుంటాయి, ప్రకృతిలో రకరకాలు జరుగుతుంటాయి, కానీ దేని పనిలో అది నిశ్చలంగా ఉంది. ఇది మీరు రోజు చేయాలి. రోజు చేయాలంటే దానికి ఏం చేయాలంటే ఈఎస్పి అని ఒక సాధన ఉంది. ఈఎస్పి, ఎక్స్ట్రా సెన్సింగ్ పవర్. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయాలంటే పొద్దున్నే లేచి పంచేంద్రియాలు 5 మీకు 5కి పని చెప్పాలి. ఫస్ట్ చుట్టూతో ఉన్న ప్రకృతిని, ఎక్కడ చుట్టూతో ఏముంది, అక్కడేముంది, ఇక్కడేముంది, అన్ని గమనిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, బాగా లోతుగా చూస్తూ ఉండాలి. అందుకని ఏం చేయాలంటే, మీరు నిశ్చలత్వ సాధన చేయాలంటే ప్రతిరోజు మీరు పొద్దున్నే లేచి మీకు ఎంతవరకు దృశ్యాలు కనబడితే, ప్రకృతి దృశ్యాలు, మనుషుల వైపు ఇళ్ళ వైపు చూడకండి, ప్రకృతి వైపు మీరు చూడాలి. ఒక 5 నిమిషాల పాటు నిశ్చలంగా అన్నింటిని అలా గమనిస్తూ ఉండాలి. మీరాబాయి లాగా. మీరాబాయిని చూసారా? చిన్న తుమ్మిరి పట్టుకొని అలౌకికంగా ఉంటుంది ఆమె. ఎంత అలౌకికంగానో అది సాధన చేయాలి మీరు. ఈరోజు నిశ్చలత్వ సాధనలో మొట్టమొదటిది ప్రకృతిలో నిశ్చలత్వాన్ని గమనించండి. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, నో ఆర్ ఎస్, నిశ్చలంగా ఉన్నప్పుడే చెప్పడం నేర్చుకోండి. రూల్ నెంబర్ 2, నో ఆర్ ఎస్, నిశ్చలంగా ఉన్నప్పుడే చెప్పాలి. దీన్ని ఏమని చెప్తామంటే, మనం చాలామంది అండి, నేను ఆర్థిక సమస్యల్లో
ఉన్నవాళ్ళు కానీ, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డవాళ్ళు కానీ, లేకపోతే మానసికంగా కానీ, కుటుంబంలో బాధలు కానీ, లేకపోతే రకరకాలు ఏదైనా కానీ ఇతరుల చేతిలో మోసపోయిన వాళ్ళు అనుకుందాం కాసేపు. వాళ్ళందరినీ నేను స్టడీ చేస్తే నా దగ్గర బోర్డు కేసులు వస్తుంటాయి కదా, వాళ్ళందరూ మొహమాటంలో చెప్పిన కేసులే ఉంటాయి, మొహమాటంలో. అందుకనే ఈ లోకం ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళని మొహమాట పెట్టి వాళ్ళ పనాలు చేసుకునే లోకంలో మనం ఉన్నాం. ఇప్పుడు మీ ఇంటికి వాడు వస్తాడు, నేను ఇదిగో పలానా చోట ఇది తీసుకున్నాను, ఇదిగో నువ్వు కూడా తీసుకో, అసలు ఎంత వస్తాయి అనుకున్నావు, అది అనుకున్నావు, ఇది అనుకున్నావు, ఇది ఇక్కడ కట్టి నువ్వు జస్ట్ 1,00,000 పెట్టు, నీకు 10 లక్షలు వచ్చేస్తాయి, ఇదిగో నేను మొన్నే కట్టాను, నాకు ఎంత వచ్చిందో చూడని ఒత్తిడి చేస్తారు. అంటే మీకు ఒక మొహమాటాన్ని పెట్టేస్తారు అనమాట, ఒక ఒత్తిడిలోకి పెట్టేస్తారు. మీరు ఎమోషన్లో ఉంటారనమాట, ఎమోషనల్ సంతకం పెట్టేస్తారు అంతే. అక్కడ నుంచి అందులో ఇరుక్కుంటారు. ఇలాగ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా ఎన్ని బాధలో మనకి. ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ నిశ్చలత్వంలో రావాలి. అవతలడు ఏమన్నా చెప్పనే, నువ్వెందుకు బుర్రకెట్టనాలా, చెప్పునైనా చెప్పు అంటే మొహమాటం అనేది తీసేయాలి. అది అంత సులువు కాదు. ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తాం కాబట్టి, వాళ్ళకి పెద్దవాళ్ళు లేకపోతే కుటుంబ సభ్యులు లేకపోతే ఇంకోటి అని అనుకుంటాం కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి నో చెప్పాలి లేదా ఎస్ చెప్పాలి. కానీ మీరు చెప్పలేరు. వాళ్ళ మొహమాటంతో నో చెప్తారు, లేదా వాళ్ళ మొహమాటంతో ఎస్ చెప్తారు కదా. అందుకని మీరు ఏం చేయాలంటే నో ఎస్ నిశ్చలంగా ఉన్నప్పుడు చెప్పాలి. మరి ఇప్పుడు నిశ్చలంగా లేరు కదా, వాళ్ళ మైండ్లో మీరున్నారు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ మైండ్లో మరొకరిని ఇరికించుకునే ప్రపంచంలో ఉన్నాము. మిమ్మల్ని మరొకడు వాడి మైండ్లో ఇరికించుకున్నాడు. నిజంగా జెన్యున్ వాడు ఎవరైనా సరే ఎస్ ఆర్ నో అని చెప్పడానికి టైం ఇస్తాడు. శ్రీరామచంద్రుడు స్వయంగా సీతమ్మకి వెళ్ళి విరిచాను కాబట్టి పెళ్లి చేసుకుంటాను అనలేదు. నువ్వు నో ఆర్ ఎస్ రేపొద్దని చెప్పు, కొంత టైం తీసుకొని చెప్పు అన్నాడు. రియల్ మాస్టర్ ఎప్పుడు టైం ఇస్తాడు. నేను 1కి 4 సార్లు అడుగుతా తెలుసా ఒక్కొక్కళ్ళని, నువ్వు ఓకేనా, నువ్వు ఏమి ఇబ్బంది పట్టలేదు కదా, నువ్వు ఎటువంటి ఎమోషన్లో ఒప్పుకోవట్లేదు కదా, నువ్వు వస్తానన్నావు కదా, ఈ ప్రోగ్రామ్ చేస్తానన్నావు కదా, ఆర్ యూ ఓకే 3 సార్లు అడుగుతాను, ఆర్ యూ ఓకే అని. వాళ్ళు ఎస్ అంటారు, అంటే అప్పుడు ఓకే, అప్పుడు చేయాలన్నమాట. సో మీరు అలాంటి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ మైండ్ని మన ఎమోషనల్ క్యాప్చర్ చేసే వాళ్ళ దగ్గర ఎలా బయటపడాలంటే నో కానీ ఎస్ కానీ చెప్పకూడదు. టేక్ యువర్ ఓన్ టైం, వాయిదా పద్ధతి వాడాలి. ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఎప్పుడు మీరు వాయిదా వాడతారు? రేపు చెప్తానండి, ఖచ్చితంగా చేసేద్దాం అని వాళ్ళకి ఆశ కల్పించి రేపు చెప్తానండి అనాలా. రేపు ఒక్కరోజు టైం ఉన్నాను కానీ వాళ్ళు అమ్మాయి ఓకే ఒప్పుకుందలే, ఒకరోజు టైం ఇద్దామని వాళ్ళు సరే ఓకే అంటారు. 2వ రోజు మీకు నిశ్చలత్వం వచ్చేస్తుంది. 2వ రోజు మీరు ఎస్ చెప్పాలో నో చెప్పాలో డిసైడ్ చేసుకోండి. అది ఏ విషయాల్లో అయినా, వ్యాపారం అవని, వ్యవహారాలు అవని, చిట్లు అవని, ఫైనాన్స్లో అవని, ఎక్సెట్రా ఎంతమంది బలైపోయారు ఇలాగా. నాకు తెలిసి నా దగ్గర ఉన్న ఎన్ని కేసులు వస్తుంటాయి తెల్లారులేసి. సో మిత్రులారా, ఎవరిని కూడా మనము నొప్పించకూడదు. మొహమాటం మనకి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్న భావనలో మనం చెప్పేస్తాం. అందుకని నో కానీ ఎస్ కానీ అస్సలు చెప్పకండి. నిశ్చలత్వంగా ఉంటే, క్లారిటీతో ఉంటే, స్పష్టంగా ఉంటే చెప్పేయండి. లేదంటే మీరు దాన్ని ఇంకా మరి మామూలుగా ఉండదు, దాని కథ చాలా డ్యామేజ్ అవుతాం అనమాట. ఎన్ని ఆర్థిక సమస్యలు ఇన్ని ఇందులోనే ఇరుక్కున్నాయి. చిట్లు వేసిన దగ్గర నుంచి, ఫైనాన్స్ కట్టిన దగ్గర నుంచి, అటు ఇది ఇచ్చిన దగ్గర నుంచి దగ్గర. అందుకని నో ఆర్ ఎస్ వెంటనే చెప్పకండి. నిశ్చలత్వంగా ఉన్నప్పుడే చెప్పండి. ఇది రూల్ నెంబర్ 2. నో ఆర్ ఎస్ చెప్పడంలో ఫెయిల్ అయిన ఒక వ్యక్తి గురించి చెప్తాను. నాకు చాలా ఇష్టం ఈ స్టోరీ. శల్యుడు, మీరు వినే ఉంటారు ఈ స్టోరీ. శల్యుడు అతని పేరు. శల్యుడు ఎవరంటే మహాభారతంలో పంచపాండవులకి మామ అవుతాడు, తర్వాత దుర్యోధన దుశ్శాలకి మామ అవుతాడు. కౌరవులకి పాండవులకి ఇద్దరికి బంధువు ఆయన. వీళ్ళిద్దరూ యుద్ధంలో పాల్గొన్నప్పుడు అందరిని పిలుస్తారు, మీరు మా వైపు ఉండండి అని అందరిని పిలుస్తారు. అందరిని పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే శల్యుడు వస్తున్నాడని దుర్యోధనుడికి తెలిసిపోద్ది, శకునికి తెలిసిపోయి శల్యుడిని ఎలాగైనా క్యాప్చర్ చేయాలి. ఎందుకంటే శల్యుడికి మంచి బలం ఉంది, మంచి సైన్యం ఉంది కాబట్టి వీడిని ఎలాగైనా క్యాప్చర్ చేయాలని శల్యుడు వచ్చే దారంతా అతనికి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, అతనికి వెల్కమ్ చెప్తూ పెద్ద పెద్ద డాన్స్ బృందాలు ఏర్పాటు చేస్తాడు. ఇంకా శల్యుడు ఉప్పొంగిపోతాడు, అబ్బో నాకు ఎంత ఏర్పాట్లు చేశాడని ఉత్సాహంతో వస్తాడు. వచ్చిన తర్వాత టెంట్లోకి వచ్చిన తర్వాత మంచి భోజనం పెడతారు. అప్పుడు దాకా ఎవరు పార్టీ కూడా తెలియదు ఆయనకి, అంత మత్తులో ఉంటాడు. ఎందుకంటే సెల్ఫ్ ఐడి మొత్తది. సో భోజనం పెట్టిన తర్వాత శకుని దుర్యోధనుడు పక్కన దాక్కొని మిగతా వాళ్ళందరూ మామ అని వచ్చిన తర్వాత నేను మీ వైపే అని సంతకం పెట్టేస్తాడు డాక్యుమెంట్ మీద. పెట్టిన తర్వాత అప్పుడు దుర్యోధనుడు వెనక నుంచి వచ్చి థ్యాంక్ యూ మామ అంటాడు. ఏంటి నువ్వా, నేను నీ వైపు వచ్చానా, ధర్మరాజు వైపు కాదా అంటాడు. అదేంటి మామ, నేను నీకు అల్లుండు కాదా మామ అని దేనంగా మామ పెడతారు వీళ్ళిద్దరు. అనగానే ఓకే సరే అని చెప్పేసి
ఒప్పేసుకుంటాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ చివట్లు తింటాడు, ఇటులు తిమంటాడు, చివరిగా దారుణంగా చనిపోతాడు. కనుక ఒక్క మొహమాటం మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుందో శల్యుడే ఎగ్జాంపుల్. కనుక కేర్ఫుల్. ఇక 3వ పాయింట్లోకి వెళ్ళిపోతాం. నిశ్చలత్వ సాధనలో 3వ పాయింట్, కాలం మారిన దాకా ఎదురు చూడాలి. మీరు ఏమీ చేయలేని కాలం ఒకటి ఉంటుంది, ఆ సరికాని కాలం. అది సరికాని కాలం కూడా మీరు ఎందుకు ఆవేశపడిపోతున్నారు? ఎందుకు మీ నిశ్చలత్వం పోగొట్టుకుంటున్నారు? మీ నిశ్చల చిత్తాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? కాలం మీది కాదు కదా, నిశ్చలంగా ఉండండి. ఎందుకు తొందర చెప్పండి? ఇప్పుడు నీ కాలం కాదు, నీ బలం లేదు, ఇక్కడ మౌనం ఉండు, సైలెన్స్, అయిపోయి కదా. అందుకని ఈ నిశ్చలత్వ సాధనలో ఈ కాలం మారిన దాకా ఎదురు చూసిన వ్యక్తుల్లో ఇంకో కథ ఉంది, నేను చెప్తున్నది. అతని పేరు యయస్సు అని కూడా అంటారు అతని. అతను ఎవరంటే మహాభారతంలో పంచపాండవులు పక్కన పెడతాం, కౌరవులు 100 ప్లస్ ఒక ఆడపిల్ల 101 మంది పుడతారు ధృతరాష్ట్రుడికి. ఆ పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది. ఇటువైపు ఏమో తన తమ్ముడు పిల్లల్ని కంటున్నాడు, వాళ్ళు రాజ్యాధికారం వస్తాను భయంతో ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే గాంధారి మీద కోపంతో ఒక దాసిని పెట్టుకుంటాడు. దాసిని పెట్టుకొని ఆమెతో కాపురం చేసి బిడ్డని కంటాడు అతను అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే అతను అకర్మ సంతానం. ఎంత అవమానం శల్యుడికి చూడండి. తర్వాత 100 పుడతారు, అది వేరే విషయం, పక్కన పెడదాం. ఇతనికి చిన్నప్పటి నుంచి అన్ని అవమానాలే. చిన్నప్పటి నుంచి శల్యుడు ఎన్నో బాధలు ఎదుర్కొంటాడు. దాసిపుత్రుడు కదా, దాసిపుత్రుడు అంటే ఏంటి అనుకున్నారు? వాల్యూ లేదు వాళ్ళకి, అసలు మనుషుల్లో కూడా చూడరు. అలాంటి కాలం అది. సో మొత్తం మీద వాల్యూ లేని జీవితాన్ని అనిపిస్తుంటాడు. ఎప్పుడు మాట్లాడడం, ఎప్పుడు ధర్మం వైపు ఉంటాడు. ఫైనల్గా యుద్ధం జరిగింది, యుద్ధం అయిపోయింది, ఎవరి వైపు ఉండడు, ధర్మం వైపు నిలబడతాడు. ఫైనల్గా ఏం జరిగింది తెలుసా మీకు? వీళ్ళందరూ వెళ్ళిపోయారండి. పంచపాండవులు కైలాసం పోయారు, వాళ్ళు స్వర్గారోహణానికి వెళ్ళిపోయారు. ఈ 100 చనిపోయారు. ఇంక రాజ్యం ఎవరికి ఇవ్వాలి అని చెక్ చేస్తే ఒకే ఒకడు ఉన్నాడు. ఎవరా ఒక్కడు? ఇదిగో అర్జునుడు వారసుడు. అంటే ఈ పంచపాండవులకి ఉన్న ఒకే ఒక్క వారసుడు ఎవరు? ఇతను పరీక్షిత్తు. అర్జునుడు మనవడు ఒకే ఒకడు మిగిలాడు. అతను చిన్నపిల్లడు, అతను రాజుని చేయలేరు. ఏం చేద్దామని తీస్తే వీళ్ళ వంశంలో మిగిలిన ఏకైక ఆఫ్రక్తం అనుకున్నాం కాసేపు. దాసీపుత్రుడైన వాళ్ళకి వేరే దిక్కు లేదు, అతన్నే పెట్టారు. అయితే ధర్మరాజు అతనికి వాల్యూ ఇస్తాడు. అతనికి వాల్యూ ఇచ్చి అతన్నే రాజుగా చేసి, అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు కదా, అలా పెట్టి అతను గార్డియన్కి పెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మొత్తం సీన్ కట్ చేస్తే వీళ్ళందరూ ఎన్ని అవమానాలు పొంది ఉంటాడు శల్యుడు, యయస్సు ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని బాధలు పొందాడు, ఎన్ని కష్టాలు పొందాడు. కానీ చివరికి రాజ్యాన్ని భోగించింది ఎవరు? నా రాజ్యం అనుకున్న ధృతరాష్ట్రుడు పోయాడు, దుర్యోధనుడు పోయాడు, దుశ్శాసనుడు పోయాడు, అన్నో ఎత్తులు పై ఎత్తులేసిన శకుని వెళ్ళిపోయాడు. ఎవడు మిగలలేదు. పంచపాండవులకు రాజ్యం అక్కర్లేదు, వాళ్ళు వెకెట్ చేసి వెళ్ళిపోయారు, మాకు అవసరం లేదు, కంప్లీట్ మై జాబ్ కంప్లీట్ అని వాళ్ళు వెళ్ళిపోయారు. మిగిలింది ఒకే ఒకడు యయస్సు. ఈ యయస్సు హాయిగా కూర్చొని రాజ్యాన్ని అనుభవించాడు, భోగించాడు. చూసారా కాలం ఎంత మారిందో? అందుకని మిత్రులారా, సరికాని కాలం సరి అయిందాక వెయిట్ చేయండి. ఎందుకంటే జీవితం ఇలా వెళ్ళి ఒక్కొక్కసారి ఇలా డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇలా లేచి మళ్ళీ పైకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఒక పాట కూడా ఉంది, పడిలేచే కడలి తరంగం అంటాడు. కడలి తరంగం పడుతుంది, మళ్ళీ లెగుస్తుంది కదా, ఏం తొందర? ఈ లోపే నీకు అన్నీ అయిపోవాలా? నిశ్చలత్వ సాధన చేయాలి. అలాంటి సరికాని కాలంలో ఏం చేయాలి? నిశ్చలత్వ సాధన చేయాలి. నిశ్చలంగా అయిపోండి, ధ్యానంలోకి వెళ్ళిపోండి. నీకు చేసేది ఏముంది? 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు. నేను మామూలుగా 1 అవర్ ధ్యానం చేసుకుంటాను రెగ్యులర్గా. 1 గంట ధ్యానము, సత్సంగాలు ఇవన్నీ ఉంటాయి నాకు. నా జీవితంలో నేను హైయెస్ట్ ధ్యానం అయితే 1-2 గంటలు చేసుకుంటా. కానీ ఒకసారి సరికాని కాలంలో ఇరుక్కున్నా నేను. సరికాని కాలం నాకు ఇంక ఏం చేయని పరిస్థితులు అనమాట. అప్పుడు నేను ఏం చేసాను తెలుసా? మా ఇంట్లో పైన పిరమిడ్ ఉంటుంది, అందులోకి వెళ్ళి కూర్చునిపోయా. 10 గంటలు కూర్చుంటే 11, 12, 1, 2, 3, 4 గంటలు ఇచ్చేవాడిని. 6-7 గంటలు చేశాను నేను ఆశ్చర్యపోయాను, ఇంతసేపు నేను అట్టు కూర్చున్నానని. అంతే, అట్లా నిశ్చలంగా అయిపోవాలి. ఇంకా ఏం చేయాలి? ఇంక చేయడానికి ఏం లేదు మిత్రులారా. ఎవరి మీద పోట్లాడాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరిని ఏం చేయాలి? అప్పుడు సరికాని కాలం మళ్ళీ అలైన్మెంట్ అయ్యి మళ్ళీ సరి అవుతుంది. అద్భుతంగా ఉంటుంది అప్పుడు. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఒకలా వెళ్ళదు. ఇదిగో ఎలా వెళ్తుంది, ఒక్కోసారి డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ అప్పుకి వెళ్ళిపోతుంది. అప్పుకి వెళ్ళినప్పుడు ఉత్సాహంతో ఇరిగేసి కొరిగేసి నా అంతటోడు లేడని అనకూడదు. అలాగే డౌన్కి వెళ్ళినప్పుడు మీరు బాధపడకూడదు. 2 ఉండకూడదు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేదే నిశ్చలత్వపు సాధన.
వాయు ప్రసారము లేని చోట దీపము వలె యోగి నిశ్చలంగా ఉండవలెను. ఎంత అద్భుతమైన పదం చూడండి. అందుకని వాయు ప్రసారం లేని చోట దీపాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఒకసారి దాన్ని వెనక చూసి ఓకే నేను కూడా అలా నిశ్చలంగా ఉండాలి అనుకోండి, ఆటోమేటిక్ కొన్నాళ్ళకి మీ మైండ్ అలా కంట్రోల్ అవుతుంది. కనుక 3వ పాయింట్ కాలం మారిందాక ఎదురు చూడాలి. తర్వాత 4వ పాయింట్లోకి వెళ్దాం. 4వ పాయింట్ మార్చలేని వాటిని అంగీకరించండి. మనం మార్చలేం కదండి, ఇంకెందుకు దాని మీద పోరాటం, దాన్ని యాక్సెప్ట్ చేయండి. అంగీకరించాక మళ్ళీ దానికి తగ్గ అలైన్మెంట్ అవుతుంది, మారదు కానీ అలైన్మెంట్ అవుతుంది. మార్చలేనిది ఏదైతే మీ జీవితంలో ఉందో దాన్ని ఫస్ట్ అంగీకరించాలి. ఎస్ ఇది నేనే తెచ్చుకున్నాను, ఈ వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నాను, నేను దీన్ని అంగీకరిస్తున్నాను. ఓ అనంత విశ్వం, ఐఎమ్ యాక్సెప్టెడ్. నేను ఓకే నేను తీసుకుంటున్నాను. అయితే ఇది నేనే సృష్టించుకున్నాను అన్న అవగాహన కలిగిన మరుక్షణం అది ఇంకో డైమెన్షన్ తీసుకుంటుంది. కనుక మార్చలేనిది ఏదైతే ఉందో దాన్ని మీరు అంగీకరించాలి. మార్చలేని దాన్ని అంగీకరించిన వాళ్ళు ఒక క్యారెక్టర్ గురించి చెప్పిన కౌసల్య. చూసారా కౌసల్యదేవి స్టోరీ మీకు తెలుసు కదా. శ్రీరాముడు తల్లి బిడ్డని ఎంత అల్లారముద్దుగా పెంచుకున్నామని 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిపోవాలంటే ఏ తల్లి అలా బాధపడుకుని ఉంటుంది చెప్పండి, నరకం కదా. ఆ పైగా ఆమె భర్త ఆర్డర్ అది. అందున ఆయన చిన్న ముద్దుల భార్య, కైక కోరిక. ఎలా ఉంటుందండి ఒక స్త్రీకి? సరే ఆయన పోయాడు, ఆమె చిన్న భార్యతో ఉన్నాడు, అది పెద్ద బాధ అనిపించదు, కొంత అన్నది ఉంటుంది. కానీ అతని కోసం బతుకుతుంది, రాముడి కోసం బతుకుతుంది కౌసల్య. రాముడిని మనమే వదలలేము, ఆమె ఎలా వదిలేసింది చెప్పండి, ఎంత కష్టం కౌసల్యాదేవికి. అయినా ఆమె ఏం చేసింది తెలుసా, సరికాని కాలం మళ్ళీ సరైనదాకా ఎదురు చూసింది. 14 సంవత్సరాలు ఇలాగ తిరిగి మళ్ళీ రాముడి ఇంటికి వచ్చి మళ్ళా పట్టాభిషేక్తులైన దాకా 5000 సంవత్సరాలు పరిపాలించాడు. ఇంక బోల్ టైం ఉంది అందులో 14 సంవత్సరాలు చాలా చిన్నదే. ఆమె ఎదురు చూసింది, సరికాని కాలం మారి సరికాని కాలం వచ్చిందాక. మళ్ళా అలాంటి క్యారెక్టర్ ఇంకోటి అహల్య. ఆమె కూడా సరికాని కాలంలో ఇరుక్కుంది, కట్టుకున్న భర్త నిందేసి వెళ్ళిపోయాడు, సమాజం రాళ్ళేసింది. ఏం చేసింది? సైలెన్స్. సరి అయిన కాలం వస్తుంది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఎవ్వరికి ఒకేలా ఉండదు. క్రికెట్ ఆట చూడండి, ఎంత భయంకరంగా ఉన్న భయంకరమైన బౌలర్ వస్తాడు, ఈ బ్యాట్స్మెన్ ఎదుర్కోవాలి. కరెక్ట్గా 6 బాల్స్ తర్వాత ఆడు పోతాడు కదా, ఇంకోటి వస్తాడు. డోంట్ వర్రీ, వాడు 6 బాల్సే ఉంటాయి. ఆడికి ఎంత పీక్కున్నా ఎంత చింపుకున్నా ఆడికి ఇచ్చేది 6 బాల్సే, ఇంకేంటి. కనుక అప్పుడేం చేయాలి? అసలైంది అదే, నువ్వు అప్పుడు నిశ్చలంగా ఉండాలి. డిఫెన్స్ ఆడు, 6 కొట్టద్దు 4 కొట్టద్దు, డిఫెన్స్ అవుట్ అవ్వకుండా చూసుకో. అలాగే మనం కూడా సరికాని కాలంలో ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాలి, హత్య చేయకుండా చూసుకోవాలి. ఎవరిని? మనల్ని మనం. ఎవరితో కాదు, చంపేయి పొడి చేయి లేక చచ్చిపోంటుంది ఈ మనసు. దాన్ని నియంత్రిస్తూ శ్వాస మీదకు వెళ్ళాలి. శ్వాస అన్న గురువు చెంతకు వెళ్ళాలి. ఇంకొక మార్గం, ఏ మార్గం లేదు మిత్రులారా. అన్నమయ్య పాట ఒకటి ఉంది, విన్నారు లేదా మీరు? ఆకటి వేళ అలుపైన వేళ. ఇంత అద్భుతమైన కీర్తన అంటే ఇది. అన్నమయ్యని జైల్లో వేసినప్పుడు రాసిన పాట ఇది. మహారాజు పాటలు రాయమంటాడు, రాయకపోతే ఆయన జైల్లో వేస్తారనమాట. ఆయన రాసిన పాట అండి అది. ఏం పాట రాశారు తెలుసా? ఆకటి వేళ అలుపైన వేళ చేకొను హరినామొక్కటే గతిగాక, చంప బెలిసిన వేళ కులము చెడిన వేళ అంకెలుగా అప్పుల వారాగిన వేళ. ఇంటి ముందు అప్పుల వాళ్ళందరూ పోగైనప్పుడు, చంపడానికి పిలిచినప్పుడు, సంఖ్యలు వేసేటప్పుడు, కులము చెడినప్పుడు, కులం అంటే అందరూ పరుగు తీసేసి ఊళ్ళోంచి గెంటేస్తారు, అప్పుడు హరినామం ఒక్కటే గతిగాక. ఏ యుద్ధాలు అవసరం లేదు, ఏ పరుగులు పెట్టద్దు, నువ్వు నిశ్చలం అయిపో. హరినామం అంటే మనం ధ్యానము, ఆయనకు నామం, మనకు ధ్యానము. శ్వాస అన్న గురువునే పట్టుకోవాలి. కళ్ళు మూసుకోండి, శ్వాస అన్న గురువు మీ చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. ఆయన దగ్గర కూర్చొని చాలు, ఆయన చూసుకుంటాడు. అబ్బా నీకెందుకు ఇంకా, శ్వాస అన్న గురువు నీ లోపల ఉన్నాడు కదా, ఇంకేంటి. అందుకని సరికాని కాలం సరి అయిన దాకా శ్వాస అన్న గురువు చెంతన ఉండండి. కాలం మారుతుంది, మళ్ళీ బయటకు వచ్చేసి పండుగ చేసుకోండి, అంతే మిత్రులారా. అప్పుడు దాకా మీరు చంపకూడదు, చావకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు. ఆల్ క్లోజ్, షట్ డౌన్. ఈ షట్ డౌన్ టెక్నాలజీ నేర్చుకోవాలి మనం. ఓకే, సో మళ్ళా 5వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. మనస్సు చేసే మాయలపై సాక్షిగా ఉండండి. మనసు కొన్ని మాయలు చేస్తుందండి. మన మనసు మన నిశ్చలత్వాన్ని పాడు చేసేది ఎవరు తెలుసా? మనసే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మీకు ఆ పెద్ద టీవీ కనపడింది,
మీరు దాన్ని కొనాలనిపిస్తుంది, జస్ట్ పే 1000 టేక్ హోమ్ అంటాడు. తర్వాత మీరు కట్టలేక చావాలా, 1 నెల కట్టకపోతే 2 నెలలు దానికి ట్యాక్స్ వేసి 0% ఇంట్రెస్ట్ అంటారు. ఎంత పెద్ద మాయ. మొత్తం మీరు 1 నెల కట్టకపోతే బోల్డ్ అంత ట్యాక్స్లు ఇస్తారు. క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, ఈ ప్రపంచంలో ఇరుక్కుపోయిన వాళ్ళందరూ దేని నుంచి? ఇదిగో మనసు చేసే మాయలపై సాక్షిగా ఉండక. అది అడుగుతుంది, కారు తీసుకెళ్ళండి, ఎంత అండి, జస్ట్ మీరు ఒక 2 లక్షలు కట్టేయండి, నెల కట్టేసి అంత పెద్ద విషయం ఏంటి అంటాడు వాడు. మీరు మొహాటానికి ఇరుక్కోనో దాని మీద మాయతోనో, ఆ మనసు చేసే మాయతోనో తెచ్చుకుంటారు. తర్వాత దాన్ని మెయింటైన్ చేద్దా చెప్పండి, వైట్ ఎలిఫెంట్ కథ. ఇంకా కనుక ఏదైనా సరే మనసు చేసే మాయలోంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటే 3 సార్లు వాయిదా వేయండి. 3 సార్లు. అవునా? ఇది అడుగుతుంది నా మనసు. ఓకే, 1వ సారి, 2వ సారి, 3వ సారి, 3 సార్లు 3 సిచ్యువేషన్లు వాయిదా వేయండి. 4వ సారి కూడా కోరుకుందనుకో అప్పుడు దాన్ని తీసుకోండి, కొనుక్కోండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్లో చాలామంది ఇరుక్కునేది మనసు చేసే మాయల వల్ల. తర్వాత ఆకర్షణ, ఇవి మీకు ఆకర్షణలో కూడా మనసు చేసే మాయలో, వీటి పట్ల సాక్షిగా ఉండాలి. అందుకని మీ మనసు ఏదైతే మాయ చేస్తుందో, ఏదైతే కోరుకుందో దాని పట్ల సాక్షిగా ఉండాలి. సాక్షి అంటే ఇన్వాల్వ్ అవ్వకుండా అలా నిశ్చలంగా చూస్తూ ఉండాలి ఆ మాయల్ని. ఎప్పుడైతే నువ్వు సాక్షిగా ఉన్నావో మనసు ఏం చేస్తుంది తెలుసా అండి, ఇంకా అది ఆపేస్తుంది ఇవ్వడం. మనసుకి నువ్వు ఇన్వాల్వ్ అయితే ఇస్తుంది, కానీ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా అలా నుంచుంటే ఏం చెప్తుంది దానికి చెప్పండి. అందుకని ఇన్వాల్వ్మెంట్ అనేది మనసుకి కావాలి. నీ ఎమోషన్స్ దానికి ఆహారము. నీ మనసు చేసే మాయల పట్ల నువ్వు నిశ్చలంగా ఉన్నావు అనుకో, సాక్షిగా ఉన్నావు అనుకో, అది నేను చేయట్లేదు ఆడెవడో చేస్తున్నాడు అన్నట్టు అలా చూస్తూ ఉండండి. ఆ కోరిక పట్ల, ఆ తపన పట్ల, ఆ కోపం పట్ల, ఆ మోహం పట్ల, ఆ కామం పట్ల, ఆ క్రోధం పట్ల, అసూయ పట్ల ఉండండి, చూస్తూ ఉండండి. అది ఆపదో. మీరు ఏదో మనసును కంట్రోల్ చేయొచ్చు అనుకుంటున్నారు, అవదు. అలా చూస్తూ ఉండండి సాక్షిగా. చూస్తూ ఉండడం ఏంటండి, నేనెవరండి, నువ్వు చైతన్యానివి, మరి అదెవరండి, మనసు. చైతన్యము నువ్వు, మనసు కాదు. చూస్తూ ఉండండి. ఆ సాక్షితత్వంలో మనసు ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనం చూస్తూ దానికి రెస్పాండ్ అవ్వలేదు అది సైలెన్స్ అయిపోతుంది. ఇదిగా మిత్రులారా. సో 5 పాయింట్లు. ఈ 5 పాయింట్లు కనుక మీరు నీ జీవితంలో కోరుకుంటే, చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ బోనస్కి ఇంకో పాయింట్ చెప్తూ క్లోజ్ చేస్తాను. ఆ లాస్ట్ పాయింట్ ఏంటంటే, గుర్తింపు కోరుకోకండి. మన నిశ్చలత్వం చెదిరిపోయే ఫస్ట్ దీని మీదే, గుర్తింపు కోరుకోకండి. మాకు ఫస్ట్ అండి ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో చేస్తున్నామా, ఇప్పుడు మీకు చూస్తారు కదా, ఇది ఎంతమంది షేర్ చేశారు, ఎన్ని లైక్లు అయినాయో చూస్తారండి అందరూ. నేను కూడా అదే చూస్తా. ఇది ఎంతమంది లైక్ కొట్టారు, ఎంతమంది షేర్ కొట్టారు, అసలు ఎంతమంది చూశారు. దీని అంత నరకం ఇంకోట్లేదు తెలుసా. ఇప్పుడు ప్రపంచం మొత్తం లైక్లు, షేర్లు, వీటి మీద బతికేస్తుంది. లైకు షేరు సబ్స్క్రైబ్, దీని మీద బతికేస్తున్నాం. ఏమండి, వాడు ఎవడో లైక్ చేయకపోతే మనకు ఎంత దుఃఖం అండి. అసలు రీల్స్ చేసే వాళ్ళందరూ నేను చూస్తాను కదా, చాలామంది రీల్స్ చేసి పెడుతుంటారు కదా, వీళ్ళందరూ ఎందుకు చేస్తారో తెలుసా మీకు? ఎందుకంటే అది వాళ్ళ ఆనందం కోసం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది వీడియోలు తీసుకొని వాళ్ళ ఫోన్లో పెట్టుకొని సరదాగా చూసుకుంటారు. కొంతమంది అలా కాదు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారు. ఎందుకు? ఇతరుల మెప్పు కోసము, ఇతరుల మెప్పు కోసం మనం బతికేస్తున్నాం. అలా బతకదు మిత్రులారా. ఇంపార్టెంట్ విషయం ఇది, ఇంకోళ్ళు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు షేర్ చేయండి. మీరు ఎంతగా గుర్తింపు అన్న చక్రం లోపలికి వెళ్ళిపోతారో అది తిరిగేటప్పుడు అంతగా నలిగిపోతారు. అందుకని ఈ భూమి మీద గుర్తింపు అనేది నేచర్ ఇస్తుంది, అది ఆటోమేటిక్. అది దాన్ని ఎవడో ఏం చేయలేడు. ఎప్పుడు ఎలా ఉన్నా ఉండొచ్చు. చాలామంది నేను ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఏం చేశానంటే, మా తపంలో వర్క్షాప్ అవుతుంది, అక్కడ కరెంట్ మ్యాన్ రాలేదు. నాకు కరెంట్ పని కూడా వచ్చు. నేను పైకి ఎక్కి పోల్ మీద ఎక్కి లైట్ బిగిస్తా ఉన్నాను, వైరింగ్ కట్ చేసి టేప్ వేస్తా, లైట్ బిగిస్తుంటే ఎవడో వచ్చాడు. వచ్చి గురుగారే రండి, ఎప్పుడు వస్తారండి అన్నాడు. నా అసిస్టెంట్ ఉన్నాడు కదా, నిచ్చెన పట్టుకున్నాడు. అదిగో గురుగారు పైన ఉన్నాడని చెప్పాడు. నేను చిన్న ప్యాంట్ వేసుకొని పైన ఎక్కి బిగుతున్నాను కదా, నాయకు చూశాడు. ఈయన గురుగారు అన్నాడు. నమస్తే అండి అన్నాడు. అన్నాను. సరే నేను వస్తానండి అని వెళ్ళిపోయాడు, రాలేడు. డయాస్ మీద ఉన్నప్పుడే నువ్వు గురువువి, కింద దిగాక నార్మల్ మనిషివి. ప్రత్యేక వేషధారణ ఉండరాదు. పత్రికలు ఎంత బాగా చెప్తాడో. ఏ పత్రిక గుర్తింపు వద్దు మనకి, ప్రత్యేకం వద్దు. ఆ టైంకి ఏదొస్తే అది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఒక మాస్టర్గా గుర్తింపు అయిపోయింది, క్లోజ్. దీన్ని ఎందుకు మొయ్యాలా? కింద ఉన్నప్పుడు కింద ఉన్నట్లు ఉండాలి, పైన ఉన్నప్పుడు పైన ఉన్నట్లు ఉండాలి. ఎప్పుడు ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలో ఉండాలండి. వాడు మనం గుర్తించాలి అనుకున్న మరుక్షణం మీకు ఒక సంఖ్యలు పడుతుందండి. అక్కడ నుంచి నరకం స్టార్ట్ అవుతుందండి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. చేయాల్సింది చెయ్యి,
నీకేం ఇవ్వాలో నేను అది ఇస్తా. అదొక్క సూత్రాన్ని పాటించండి, నిశ్చలత్వం తన్నుకొని వస్తుంది. ఈ మొత్తం నిశ్చలత్వ సాధనలో చాలా ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు నేను చెప్పింది, గుర్తింపు. అస్సలు కోరుకోవద్దు గుర్తింపు. యూనివర్స్ గుర్తింపు ఇస్తుంది, మీరు అస్సలు వద్దన్నా తెచ్చి ఒళ్ళో పోస్తుంది. అది దాన్ని యాక్సెప్ట్ చేయండి, దాన్ని సంతోషంగా తీసుకోండి. మళ్ళీ కొంతమంది నాకే ఆడంబరాలు వద్దు, నేనే డాంబికాలు వద్దు, నాకే సన్మానం వద్దు అంటారు. అది కూడా గుర్తింపు కోరుకోవడమే తెలుసా. ఇప్పుడు డాయస్ మీద మేము ఉన్నాం, నేను పక్కన ఇంకో మాస్టర్ ఎవరో పండితుని తీసుకొచ్చారు. ఆయనకి వెళ్ళి మన వాళ్ళు షాల్ కలుపుతుంటే ఆయన ఏమన్నాడంటే, నో నాకు ఇలాంటి ఆడంబరాలు వద్దండి అంటాడు. ఆయన ఏమో షాల్ ఎత్తాడు, ఈయనేమో బొకే ఎత్తాడు, ఇంకొక ఆయన ఏమో ఇవన్నీ తోసేస్తున్నాడు. వాళ్ళు వేస్తారు, తీసేస్తాను. నాకు ఇలాంటి ఆడంబరాలు వద్దు, నాకు గొప్పలో గుర్తింపులు అక్కర్లేదండి అంటాడు. నేనేమన్నా తెలుసా, అక్కర్లేదు అంటున్నావు కదా, అదే గుర్తింపు అంటే అని చెప్పాను. నువ్వు డయాస్ మీద వాళ్ళ ధర్మం ఏంటి, వచ్చిన అతిథిని గౌరవిస్తారు, షాల్ వేస్తారు, చేతిలో ఏదో పెడతారు, పాలమో తృణమో ఇస్తారు, తీసుకొని కింద దిగాక నీకు అక్కర్లేదు ఇంకోటికి ఇచ్చేయి. అలా కాకుండా ఈ నేను ఇలాంటి ఇష్టం ఉండదునా అంటే నేను గుర్తింపు కోరుకోను సుమా అని చెప్పడమే గుర్తింపు. ఇది ఇంకొక ఐడెంటిటీ క్రైసిస్, భయంకరమైన నరకాలకి ఇవన్నీ దారులు. అందుకని మిత్రులు హాయిగా ఉండండి. పక్షి హాయిగా ఉంది, దాన్ని భగవంతుడు గుర్తించి ఏర్పాట్లు చేస్తారు కదా, మనకు కూడా గుర్తిస్తాడు. కనుక చేయాల్సింది. ఇప్పుడు నేను డయాస్ ఎక్కాను, అక్కడ గుర్తింపు ఉండాలి, ఒక ఐడి ఉండాలి, ఉంటుంది. దిగేసాం, అయిపోయింది, ఐడి క్లోజ్. అక్కడే శనగలు తిన్నామో చేయగడుక్కున్నాం అన్నట్టు ఉండాలి. అందుకని గుర్తింపు కోరుకోకుండా ఉండాలి మనము. లైక్ కర్మణ్యే వాధికారస్తే, నీ పని నువ్వు చెయ్యి, నీకేమి ఇవ్వాలో అది ఇస్తాను చెప్పేశారు కదా భగవాన్, ఇంకేంటి మనకి. కనుక గుర్తింపు కోరుకోకుండా ఉంటే నిశ్చలత్వం ఉంటుంది. సో నేను మీ 6 పాయింట్లు చెప్పాను, మరొకసారి 6 పాయింట్లు వివరించి క్లోజ్ చేద్దాం. అందులో మొట్టమొదటిది ప్రకృతిలో నిశ్చలత్వాన్ని గమనించండి. రెండోది నో ఆర్ ఎస్, నిశ్చలంగా ఉన్నప్పుడే చెప్పండి. మూడోది కాలం మారిందాక, సరికాని కాలంలో ఉన్నప్పుడు కాలం మారిందాక ఎదురు చూడండి. నాలుగోది మార్చలేని వాటిని అంగీకరించండి. ఐదోది మనసు చేసే మాయలపై సాక్షిగా ఉండండి. ఆరోది గుర్తింపు కోరుకోకండి, నిశ్చలంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఇది ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మరొక్కసారి మీకు ఆత్మీయ నమస్కారాలు.